క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభనేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా ఈ రాత్రికాల సమయంలో నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా అంచెలంచెలుగా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మీ బిడ్డలు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు దీవించాలని, అన్ని విషయాలు ఆయన కృపతోడుగా నీడగా ఉంచాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనగా 2025 సంవత్సరము డిసెంబర్ నెల 5వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నమ్మి బాప్తిస్వం పొందిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును, స్వర్గము, నరకము, పరలోకము, నరకం అంటారు కదా. మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండో భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు రెండో భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేపిన తర్వాత కూడా తన శిష్యులకి ఏం తెలియజేశారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి గమనించినట్లయితే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని మీతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో రోజున లేచిన తర్వాత కూడా తన శిష్యులకి తెలియజేసింది అదే, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాను వాటన్నిటిని కూడా గైకొన వలన వారికి బోధించుడి. శిష్యులు కూడా ఏం చేశారు? మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయంలో శిష్యులు ఏం చేశారనంటే, ఆయన అలాగ చెప్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇదే కదా మన సబ్జెక్టు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మనందరూ కూడా ఆ భూమి మీద వాస్తవానికి తల్లి గర్భంలో నుంచి మనం ఈ భూమి మీదకి తల్లి గర్భంలో ఇంచుమించు 8-9 నెలలు నిండిన తర్వాత ఈ భూమి మీదకి వస్తాము. అది తల్లి గర్భంలో నుంచి వచ్చిన జన్మ, పుట్టిన తేదీ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అదే మాదిరిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్తలో మొన్న కూడా మనం చూసాము. యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడనేరడని నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాను అనమాట. భూమి మీద ఎలాగో తల్లి గర్భంలో ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీదకి వస్తాము. అయితే దేవునిలో జన్మించడం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనే వార్త వినటం వలన విశ్వాసం కలుగుతుంది.
విని ఆత్మ మూలంగాను నీటి మూలంగా జన్మించినట్లయితే మీ తల్లి తండ్రికి పుట్టిన జన్మ వేరు, దేవునిలో నూతనముగా జన్మించినట్లు అనమాట. దేవునిలో అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలంట. అక్కడ నుంచి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానయిచ్ఛల వలనైనా పుట్టినవారు కారు అని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి పుట్టగానే మనిషి ఎవరు కూడా చెడిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7:29లో ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తాడనమాట. ఆది యందు దేవుడు ఆయన పోలిక చొప్పున చేశాడు ఆదాము హవ్వను కూడా. మళ్ళా ఎందుకు అనంటే ఆలోచన చేసినట్లయితే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణలోనికి తీసుకుని ఆదాము చేసిన పాపాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్రమించిందని గ్రంథం మనకి తెలియచేస్తుంది అనమాట. కాబట్టి పుట్టుకతో మనిషి పాపి కాడు కానీ ఏ మనిషి పాపి కాడు కానీ అంచెలంచెలుగా 16-17 సంవత్సరాలు వచ్చేప్పటికే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత కుడి ఎడమకు తొలగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి పసిపిల్లలకు బాప్తిస్మం అనేది అవసరం లేదు. ఇంచుమించు 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం వాళ్ళకి అర్థమవుతుంది. అంతకుముందు కింద వయసుకి వాళ్ళకి బాప్తిస్మం అనేది అంత అవసరత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బాప్తిస్మం అనేది అంత ప్రాముఖ్యమైనదో గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. అర్ధరాత్రి 12 గంటల టైంలో కూడా జైల్లో ఉన్నటువంటి పౌలు వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు అర్ధరాత్రి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నట్లుగా వారి కుటుంబం కూడా మనం గమనించాము. ఇంకా అపోస్తుల కార్యాల్లో కూడా 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం ద్వారా ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనము చూసాము. అదేవిధంగా అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఐథియోపియాలో రాణి అయిన కందాకినే కింద నపుంసకుడు ఆరాధించడానికి వెళ్ళి వస్తూ తనకు అర్థం కాదు, ఒక ప్రవక్తను పంపిస్తే వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఇదిగో నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటని చెప్పేసినట్లుగా మనం వెంటనే బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడగలం కదా. ఈ విషయాలన్నీ కూడా మనకందరికి కూడా గడిచిన తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ వచ్చెను. ఒక మనుషుడు ఎవరి ద్వారా వచ్చింది ఇదంతా? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించెను. ఎవరు ఆ మనుషుడు? ఒక మనుషుడు ఆదామే దేవుడు చెప్పిన మాట విని ఆ ఏదైనా తోటలోనే చెప్పిన పండ్లనే తిని ఉన్నట్లయితే అసలు ఆదాముకి చావే ఉండేది కాదేమో.
ఆ అగ్ని అతిక్రమించాడు కాబట్టి ఆ తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. నిన్ను ఈ నేలలో నుంచే తీశాను, ఈ నేలని నువ్వు సేద్యపరచు, అదే నీకు ఆహారం ఇస్తుంది, తిరిగి నీవు మళ్ళా మన్న అయిపోదు అని చెప్పేసి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోతుంది, మన్న అయిపోవునని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. సంప్రాప్తిమైనందుకు పుట్టినట్లు 2 వేసింది. కింద చూసుకున్నట్లయితే శీలము అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే అదే 6వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా క్రీస్తు అలాగా మనం అంటించుకున్న దాన్ని క్రీస్తు యేసులోనికి ఏ విధంగా అయితే ఆదాము ద్వారా వచ్చిందో పోగొట్టుకోవటానికి కూడా ఉంటుందా? ఇప్పుడు మన పిల్లాడు బురదలో పడ్డాడు, ఆ మురికి వదిలించుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము తలనొప్పి తగ్గడానికి ఏదో, మళ్ళీ అది రివర్స్ అయింది, మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఉంటుంది. ఏ ఫార్ములా అయినా సరే ఒకటి పబ్లిక్లోకి వదులుతున్నప్పుడు ఆ మందు సరిగా పని చేయకపోతే ఒకవేళ దాన్ని నివారణ చేయడానికి కూడా ఇంకొక మందును కనిపెట్టిన తర్వాతే ఆ మందు పబ్లిక్లోకి వదలటం జరుగుతుంది అనమాట. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం అనేది వచ్చింది. మరి అది తీసివేయబడాలంటే ఎలాగా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అందుకని ఈ లోకానికి పంపించడం జరిగిందనమాట. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాజపడి తిరిగి లేచాడా లేగలేదా? దేవుళ్ళు అనబడిన వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒకే ఏకైక ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడు ఆయన లేపాడన్నమాట. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతుంది అని మీరు ఎరగరు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినా అలాగే మనమును కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఫార్ములా అనమాట అది కదా, అవునా కదా? మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఏం తెలియజేస్తాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవంలో నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిండు. మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలకు మేఘముల మీద కొనిపోబడదాము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పేసి తెలియజేశామన్నమాట. ఒక మురికి అంటింది, దాన్ని క్లీన్ చేసుకోవడం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో కార్చిన రక్తము ప్రతి పాపిని కూడా ఏం చేస్తుంది? పరిశుద్ధినిగా ఖచ్చితంగా చేస్తుంది అనమాట. అందుకనే 23వ వచనంలో 6వ అధ్యాయం 23వ వచనంలో గమనించినట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము అంటాడు. నిత్యజీవము అంటాడనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ తేట తెల్లగా 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో. దేనికి లోపడుతున్నావో నువ్వు? దేవునికి లోపడుతున్నావో పాపానికి లోపడుతున్నావో
ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు? మీ శరీరాన్ని పాపానికి అప్పగించుకుంటున్నావా, దేవునికి అప్పగించుకుంటున్నావా? అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తమే విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో, అక్రమానికి మన అవయవాన్ని ఎట్లాగైతే అప్పగిస్తామో కుడి ఎడమకు తొలగిపోతాం, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇంతకుముందైతే మీ అవయములను అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగనే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటాడు. నీతికి దాసులుగా అప్పగించుడి అంటాడు. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణము. పాపానికి అప్పగిస్తే ఖచ్చితంగా మరణము. అయితే దేవుని కృపావరం ప్రభువైన క్రీస్తు దేవునికి అప్పగిస్తే మాత్రం నిత్య జీవము. ఆ రెండిట్లో నువ్వే తెలుసుకోమాడు. ఇది విశాల మార్గం, ఇది విరికి మార్గం అని కూడా గ్రంథం మనకి తెలియజేసినట్లుగా కూడా చూడగలం. అదేవిధంగా 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి కూడా ఇంతకుముందు కూడా చూసాము. 7 నుంచి 20వ వచనం వరకు, ఇంకా ఆ తర్వాత 8వ అధ్యాయము 5 నుంచి కూడా 17 వరకు కూడా చూసాము. శరీరానుసారులు, ఆత్మానుసారులు, 2 రకాలుగా ఉంటారు మనుషులు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీరాలను మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మీయ చెప్తో అది చేస్తారన్నమాట. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవుని ధర్మశాస్త్రానికి ఎట్టి పరిస్థితులు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎలాగ తెలుస్తుంది? మనం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా నడుచుకుంటున్నామా అనేది ఎలా తెలుస్తుంది? నీలో పెట్టాడు పోలీస్ స్టేషన్, నీలో పెట్టాడు పోలీస్ స్టేషన్. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ నడిచినట్లయితే నిన్ను గద్దిస్తూ ఉంటుంది లోపల నీలో ఉన్న ఆత్మ. కాబట్టి నువ్వు సరిగా నడుస్తున్నావో, కుడి ఎడమకు తొలగిపోతున్నావో, తినగ నడుస్తున్నావో ఎవరంతటి వారికే తెలిసిపోద్ది అనమాట. ఎవరో వచ్చి చెప్పనవసరం లేదనమాట. ఇంకా అదే 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి, నిజంగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. నిజంగా దేవుని ప్రేమించు వారికి ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున ఆయన ఎలాగైతే నడుచుకోమన్నాడో అలా నడుచుకున్న వారికి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఖచ్చితంగా జరుగుతున్నవని ఎరుగుదుము అంటున్నాడు అన్నమాట ఇక్కడ కదా. కాబట్టి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. ఏదేమన్నప్పటికీ కూడా పౌలు గారు అంటాడు, అందరూ కూడా రక్షణ పొందాలనే నా హృదయాభిలాష అంటాడు. అందరూ కూడా రక్షణ పొందాలనే నా హృదయాభిలాష అంటాడు అన్నమాట. సహోదరులారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. ఇశ్రాయేలీలంట రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటాడు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా నీతిమంతుడిగా ఎవరైనా తీర్చిదిద్దబడ్డా అంటే ఎవరు కాదు. రోమ 3:23లో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతులుగా లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని సిలువలో ఆయన మరణించి మనకి విడుదలకు అనుగ్రహించారన్నమాట. వాస్తవానికి మన ఆత్మ మన మీద దోషారోపణ చేసినట్లయితే అలాగా వాస్తవానికి మనం శిక్షకు లోనైన వాళ్ళం. అలాంటి వారిని విడిపించి క్రీస్తులోనికి మనల్ని అందరినీ కూడా నడిపించాడు అనమాట. నా హృదయాభిలాష అంటాడనమాట. అదేవిధంగా అదే 10వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని విని విశ్వసించితే కదా నువ్వు తండ్రి అబ్బా నాయన అని పిలిచేది. అదే 14 వచనం అంటాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? నువ్వు విశ్వాసం ఇంపని వారికి అసలు నువ్వు ప్రార్థన ఎలాగ చేస్తావు అంటున్నాడు. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వారిని ఎట్లు విశ్వసించెదరు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గురించి స్వార్థ ప్రకటించు వారి పాదములంతో సుందరములై ఉండవని చెప్పేసి ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మానని యెషయా చెప్తున్నాడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అంటాడు అనమాట. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని చెప్పేసి తెలియజేస్తాడు. అందుకనే అదే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా 5-8 వచనాల్లో అలాగునే అప్పటి కాలమందు సైతము కృప ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. ఇప్పుడు కూడా రక్షణ అందుబాటులోనే ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డు ఇస్తామా అని చెప్తారు కదా, అది ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది కదా, అవునా కదా? అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఇంకా అందుబాటులో నువ్వు తీసుకోవాలన్నా కానీ తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కదా. కాబట్టి అలాగే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఇలా కృప కాకపోవును. అలాగైనా ఎలాగూ ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను, తగిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. వాళ్ళు ఇప్పటికి కూడా ఒప్పుకోరు, ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఒప్పుకోరు. యూదులు అనబడిన వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ కళ్ళ ముందే యోసేపు మరియా వాళ్ళు వివాహం చేసుకుని పిల్లల్ని కన్నారు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మళ్ళీ తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు కూడా ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని వీళ్ళు ఒప్పుకోరన్నమాట. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా కానీ వినరు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూశారు కాబట్టి దేవుని కుమారుడు అని వాళ్ళు నమ్మరు అనమాట. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అందుకనే కదా ఎన్ని స్వస్థతలైనా కావాలంటారు, ఎన్ని రోగాలైనా పోవాలంటారు. కానీ ఆయన్ని ఎందుకు చేశాడనంటే దేవుని కుమారుడు అని తెలుసుకోవడానికి, దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతుంటే వాళ్ళేంటంటే మాకు చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో, మరియు అనేక ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అవి వ్రాయబడెను. జీవం పొందడానికి అవి వ్రాయబడినాయి. కానీ వీళ్ళేమో మాకు స్వస్థతలు ఇవే కావాలని చెప్పేసి వాళ్ళు వెతికేవాళ్ళు అనమాట. ఎటువంటి రోగాలు ఉన్నా సరే ఆయన దగ్గరికి మాత్రం తీసుకొచ్చేవాళ్లే, కానీ దేవుని కుమారుడని ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. నీకు 60 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు, ఆయుష్ 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, 100 ఇచ్చాడు, నాకైతే తెలియదు. కానీ ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చింది, ఆ ఆయుష్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా లెక్క అప్పచెప్పాల్సిన అవస్థ అనేది ఉన్నది. ఒకానొక రోజున లెక్క అప్పచెప్పాల్సిన అవస్థ అనేది ఉన్నదనమాట. అంతకుముందు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించినట్లయితే, అలాగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి బాప్తిసం పొంది అందరూ కూడా ఏకాత్మ ఏకతాత్పర్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బాప్తిసం పొందిన వారంతా కూడా అప్పట్లో ఏం చేశారు, వాళ్ళు ఏకాత్మ ఏకతాత్పర్యంతో వారికి ఉన్న ఆస్తుపాస్తులు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వారి అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. అలాగనే మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ కూడా ఏకభావంతో మాట్లాడాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాను. సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారిని గురించి వలన నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అనుకొనిచున్న తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడుతున్న దానికి దేవుని శక్తి అయి ఉంటుంది, దేవుని శక్తి అయి ఉంటుంది. కాబట్టి మనము రక్షణ పొందుతున్నాము, కానీ ఏకభావంతో ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిరస్సుగా నియమించడం చూస్తాం కదా. కాబట్టి తను ప్రేమించు వారికి దేవుడు ఏర్పాటు ఏవి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయానికి గోచరం కాలేదంటాడనమాట. మనిషిని హృదయానికి గోచరము కాలేదంటాడు. అదే 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో, అప్పట్లో మీకు బలము చాలకపోయాను, పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీ శరీరం మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులే రీతిగా నడుచుకుంటున్నారు కారా. ఒకడు నేను పౌలు వాడను, నేను మరి ఒకడు అపోల్లో వాడను, ఇంకొకడు ప్రకృతి సంబంధమైన మనుషులు గారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? ఏం చేస్తాం, ఒక మొక్క ఉంది తీసుకొస్తాము, లేకపోతే ఒక విత్తనం ఉంది వేస్తాము, విత్తనం వేసే పని మంది, నీళ్లు పోసే పని మంది. వృద్ధి కలుగు చేసేది ఎవరు? దేవుడే. వృద్ధి కలుగు చేసింది దేవుడే అని అంటారనమాట. దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయే వానిలోనూ నీళ్లు పోయే వాళ్ళను నాటేవాళ్ళను ఏముందా? ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కడే. ప్రతి వాడును చేసిన దాన్ని కష్టం కొలిది జీవం పుచ్చుకోను. దేవుని జత పని వారమై ఉన్నాం, దేవుని వ్యవసాయంలో దేవుని గృహమునై ఉన్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పనే శిల్పకారుని వలె మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు కూడా వేయనేరడని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది అనమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారంటాడనమాట.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఎవరు మనం? మన శరీరం లోపల దేవుని యొక్క ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటారనమాట. 2 కొరింథీ రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయం 19వ వచనంలో, అదే 1 కొరింథీ 1 కొరింథీ 1 కొరింథీలోనే 6వ అధ్యాయం 19 నుంచి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తాడనమాట. అటువలే ప్రభువుతో కలిసికొనేవాడు ఆయనతో ఏకాత్మ అన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరం తనకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పేసి, కనుక మీ దేహము దేవునితో మహింపరచడానికే అని చెప్పేసి అక్కడ తెలియజేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్టు, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా, 7వ అధ్యాయము 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు అయిపోతుంటారు. కొంతమంది మనుషులకే దాసులు అయిపోతుంటారు. కాదే నందంటే నందే, పందంటే పందే, ఎటు నడిస్తే కట్టే, అట్లాగా మనుషులకు దాసులు అయిపోతారు. అట్లా అవ్వద్దు అంటాడు అనమాట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు అని చెప్తాడు. అదే 1 కొరింథీ 8:5 నుంచి గమనించినట్లయితే, అక్కడ దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనా దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాం, ఆయన నిమిత్తం మనమున్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగాను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో ఈ జ్ఞానం లేదంటున్నాడు. ఒక్కడే దేవుడు మనకి ఉంది, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అందుకనే కదా ఆ రోజు మేము సిలువేసాము, మేము ఆయన్ని సిలువేసాము, ఏంటి మా పరిస్థితి ఏంటి, మాకేమైనా క్షమాపణ ఉంటుందా అని అంటే, వాళ్ళు మీరు సిలువేసిన యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగా నియమించాడు. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు అందరూ కూడా రక్షింపబడతారు అన్నమాట. అదేవిధంగా పౌలు గోల్ ఏంటంటే, అందరూ కూడా స్వార్థ ప్రకటించి అందరిని రక్షింపజేయాలనే పౌలు గోల్ ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులోనికి నమ్మి బాప్తిసం తీసుకులాగున వాక్యం చెప్పి వాళ్ళకి క్రీస్తులోనికి నడిపించడానికి, అదే 9వ అధ్యాయం ఉచితంగానే ప్రకటించాడనమాట ఆయన. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను స్వార్థను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల్సిన వస్తుంది? మీ మీద ఒక భారం ఉంది. నీ భర్తను రక్షించుకోవాల్సిన వస్తుంది, నీ పిల్లలను రక్షించుకో. అందుకనే కదా నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడమని చెప్పాడు. మీరు రక్షింపబడి ఉన్నారు, ఓకే. మీ పిల్లలు, నీ భర్త కూడా వాళ్ళకి నీ మీద భారం ఉందన్నమాట. స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను స్వార్థను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను స్వగృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి, అట్లయితే నాకు జీతమేమి? నేను స్వార్థ ప్రకటించినప్పుడు స్వార్థన యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరచుకోనకుండా స్వార్థను ఉచితంగా ప్రకటించుటే నా జీతము. నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. అందరిని కూడా దేవునిలోనికి నడిపించడానికై, దేవుని వాక్యాన్ని వినడానికై నన్ను నేనే అందరికీ దాసుని చేసుకున్నాను అంటున్నాడు. యూదులకు సంపాదించుకోవడానికి యూదుని వలే ఉంటిని,
ధర్మశాస్త్రంలో లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రం లోబడిన వారు కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వారి వలె ఉంటిని. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉండిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడనైతే ఏ విధము చేతనైనను ఎట్లాగైనా సరే ఏ విధము చేతనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారికి పాలివాడినొకటకు దాని కొరకే సమస్తమును చేస్తున్నాను. అందరిని కూడా సువార్త లోపలికి తీసుకురావటానికే అగ్నిలో నుంచి లాగినట్లు లాగండి అని అంటారన్నమాట. అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగండి అని అంటారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆయన గోలే అది, ప్రతి ఒక్కరిని కూడా నమ్మి బాప్తిసం తీసుకునేలాగున ఆ నరకం నుంచి తప్పించడానికే ఆయన ఉద్దేశం అయ్యి ఉచితంగా ప్రకటించడం జరిగిందనమాట. అదే కొరింథీ 10వ అధ్యాయంలో మొదటి నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మీ పితరులందరూ కూడా, ఇశ్రాయేలు అనబడిన వాళ్ళు పితరులందరూ కూడా మేఘం కింద నుండి వారందరూ కూడా సముద్రంలో నడిచిపోయారు. అందరినూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందారంట. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి. ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. కనుక అరణ్యంలో సంహరింపబడితే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులను మనకి దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపు పొందాం. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది 23,000 మంది కూలిరి. మన ప్రభువును శోధింపక ఎందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణుగుకుడి. ఎన్నోసార్లు సణిగారు, దేవుని మీదే సణిగారు అనమాట. దేవుడు తన కోడి తన పిల్లల్ని రెక్కల చాటునికి ఎలాగైతే చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందో వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఎదురు తిరిగేటానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించుడి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రాయబడ్డాయని చెప్పేసి తెలియజేసన్నమాట. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పడం మనం చూస్తాం కదా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. ఏ విధము చేత నేనను. అందుకనే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎవరు నశించుట దేవుని చిత్తం కాదు, అందరూ కూడా రక్షింపబడాలనే దేవుని చిత్తం. ఒక రైతు ఉన్నాడు, రేపు పొద్దున విత్తనాలు తీసుకెళ్ళి చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని విత్తనాలు మొలవాలనే కోరుకుంటాడు కదా. ఏ రైతు అయినా సరే అన్ని విత్తనాలు చక్కగా మొలిసి అన్నీ కూడా ఫలితం రావాలనే కోరుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా అలాగే కోరుకుంటున్నాడు. అయితే సమయం అయింది కనుక నేను ముగించబోతున్నాను. కాబట్టి నమ్మి బాప్తిసం తీసుకోవటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే తేట తెల్లగా తెలియజేస్తుంది. స్వార్థ అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడను. అది కేఫాకును తర్వాత 12 కనపడను. అటు పిమ్మట 500 మంది ఎక్కువ మంది సహోదరులు ఒక్క దినమందే కనపడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అదే సువార్త. నమ్మి బాప్తిసం, అది ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన దోషాల కొరకు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటాడు అనమాట. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన మనస్సు, కొత్త మనస్సు వస్తుంది, నూతన మనస్సు, నూతన హృదయం అనుగ్రహిస్తాడు కదా.
క్రీస్తునందు ఒకవేళ క్రీస్తునందు మృతి పొందినట్లయితే మరలా ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎలాగైతే వెళ్ళాడో అలాగనే నిత్యము దేవునితో ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుందన్న. శరీరం అనేది నిష్ప్రయోజనం. యోహాను సువార్త 6:63 శరీరము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేస్తున్నది. మనకు అందరికి ఉదాహరణ కూడా మన గ్రంథంలో కొన్ని విషయాలు చూసాం. ధనవంతుడు, లాజరు ఇద్దరు చనిపోతారు. ధనవంతుడేమో తినుము తాగుము సుఖించుము అని చెప్పేసి తన ఇష్టం వచ్చినట్టు తన జీవితకాలం అంతా బ్రతుకుతాడు. లాజరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం దేవుని ఆజ్ఞకు లోపడతాడు. చనిపోయిన తర్వాత అబ్రాహాము రొమ్మును ఆనుకునేమో లాజరు ఉంటాడు. ధనవంతుడేమో విలవిల్లాడి కాలిపోతూ ఉంటాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేసి దాన్ని తప్పించుకోవాలనే అపోస్తలుడైన పౌలు గారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ దేవుని యొక్క ప్రణాళిక కానీ అయి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా ఆ అగ్నికి లోపడటానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని ముందుకు వెళుతున్నాం. అందరికీ